ఏపీ హైకోర్టుకు సంబంధించి 7th 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది 10th క్వాలిఫికేషన్తో నాకు ఏదైనా జాబ్ ఉంటే చెప్పక్క అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు కదండి. ఇప్పుడు 10థే కాదండి, 7th క్వాలిఫికేషన్తో కూడా మీకు ఏపీ హైకోర్టుకు సంబంధించి మంచి జాబ్ అప్డేట్ అయితే తెచ్చానండి. అదేంటో చూద్దామండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. నేను క్లియర్గా వీడియోలో అయితే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అదంతా కూడా క్లియర్గా అయితే చెప్తానండి. మీలో ఎవరన్నా కనుక జాబ్కి అప్లై చేయాలనుకుంటే కనుక నెక్స్ట్ మీరు వీడియో చూసిన తర్వాత అప్లై చేయాలనుకుంటే కనుక ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే సిలబస్ కూడా అయితే నేను క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇదిగోండి, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అండి. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 1/2026 వచ్చేసి డేట్ వచ్చేసి 23/2026 అయితే రావడం అయితే జరిగిందండి. మన ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ టు ది పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడి, స్టీనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, copyist, data entry operator, stenographer and office subordinate in the High Court of Andhra Pradesh under the service rule of the High Court of Andhra Pradesh 2025 to be filled by direct recruitment. The online application portal will be available on the High Court of official website from చూడండి, మనకి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్టింగ్ అంటే 30/3/2026 నుంచి అయితే స్టార్టింగ్ అండి. ఎండ్కి 19/4/2026 ఎండింగ్ డేట్ అండి మనం అప్లై చేయడానికి. ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 19/4/2026 అప్ టు 11:59 PM. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి ఎంటర్టైన్డ్. ది డీటెయిల్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విల్ బి పోస్టెడ్ ఆన్ ది హైకోర్ట్స్ అఫీషియల్ వెబ్సైట్. మీరు కావాలితే మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలితే ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. ది అప్లికేషన్ మే విజిట్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంటిల్ ది కంప్లీట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ నుంచే వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు చూపించడం అయితే జరిగింది కదండి. మనకి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ డేట్ ఎంత, మనకి 30 అండి. ఈ మంత్ 30 నుంచి స్టార్టింగ్ అనమాట. ఎండింగ్ ఎప్పుడు అయిపోతుంది అంటే మనకి 19th, నెక్స్ట్ మంత్ 19th అయితే అయిపోతుంది. అది కూడా 11:59 PMతో కంప్లీట్ అయితే అయిపోతుందండి మనం అప్లై చేసుకోవడానికి. అసలు ఏ పోస్టులు ఉన్నాయి అనేది, ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే చెప్తానండి. చూడండి, క్యారీడ్ ఫార్వర్డ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ చూడండి ఒకసారి. పోస్ట్ ఆఫ్ నెంబర్స్ అండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ స్కేల్ ఆఫ్ పే, మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటనేది చూడండి. సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి మనకి వేకెన్సీస్ వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మనకి పే స్కేల్ ఆఫ్ ది పే వచ్చేసి 57,100 స్టార్టింగ్ అండి. 1,47,760 వరకు కూడా శాలరీ అనేది అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ అండి. ఇది వచ్చేసి వేకెన్సీ అయితే ఒకటే ఉంది. దీనికి వచ్చేసి 44,570 రూపీస్ అండి. 1,27,480 వరకు అయితే మనకి శాలరీ అనేది అయితే ఉంటుందండి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండి. పోస్టులు వచ్చేసి మొత్తం 31 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మనకి 31 పోస్టులు అయితే ఉన్నాయండి. శాలరీ అయితే ఎంత ఉంటుందో చూద్దాము. 40,970 నుంచి స్టార్టింగ్ అండి. 1,24,380 రూపీస్ వరకు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చేసి మనకి వేకెన్సీ ఒకటే ఉందండి. దీనికి వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 40,970 నుంచి నెక్స్ట్ 1,24,380 రూపీస్ వరకు కూడా శాలరీ అనేది అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 అండి. ఇది వచ్చేసి మనకి వేకెన్సీ అయితే ఒకటే ఉందన్నమాట. 35,570 నుంచి స్టార్టింగ్ అండి. 1,09,910 రూపీస్ వరకు మన శాలరీ అనేది అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ యూడి స్టీనోగ్రాఫర్ అండి. ఇది వచ్చేసి పోస్టులు వచ్చేసి 7 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి శాలరీ వచ్చేసి 34,580 నుంచి స్టార్టింగ్ అనమాట. 1,27,480 వరకు కూడా శాలరీ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్స్ అండి.
నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 78 అనమాట. శాలరీ వచ్చేసి 25,000 నుంచి 220 నుంచి స్టార్టింగ్ అండి. 80,910 వరకు కూడా మనకి శాలరీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జామినర్ వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి 27 అయితే ఉన్నాయన్నమాట. మనకి శాలరీ వచ్చేసి 25,220 నుంచి స్టార్టింగ్ అండి. మనకి 80,910 వరకు కూడా శాలరీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ టైపిస్ట్ మొత్తం 44 పోస్టులు అయితే ఉన్నాయండి. మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,220 నుంచి స్టార్టింగ్ అనమాట. మనకు వచ్చే శాలరీ ఎంతవరకు ఉంటుందంటే 80,910 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ కాపీ 34 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మనకు శాలరీ వచ్చేసి 25,220 నుంచి స్టార్టింగ్ అండి. 80,910 వరకు కూడా మనకి శాలరీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఇది వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి మొత్తం 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,220 నుంచి స్టార్టింగ్ అనమాట. మనకి ఎంతవరకు ఉండొచ్చు అంటే 80,910 వరకు మనకు శాలరీ అనేది అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టీనోగ్రాఫర్ వేకెన్సీస్ వచ్చేసి ఒకటే ఉందండి. మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,220 నుంచి స్టార్టింగ్ 80,910 వరకు కూడా మనకి శాలరీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఇది వచ్చేసి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. శాలరీ వచ్చేసి 20,000 నుంచి స్టార్టింగ్ అనమాట. 61,960 రూపీస్ వరకు కూడా మనకి శాలరీ అనేది అయితే వస్తుంది అనమాట. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 300 అండి. 300 పోస్టుల వరకు కూడా ఉన్నాయి. క్లియర్గా కూడా మొత్తం ఏ పోస్ట్కి ఎంత శాలరీ నుంచి ఎంత శాలరీ వరకు రావచ్చు మొత్తం అంతా కూడా క్లియర్గా అయితే చెప్పానండి. అయితే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది కూడా క్లియర్గా చెప్తానండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. మనకి సెక్షన్ ఆఫీసర్స్కి వచ్చేసి మనకి మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ లా 3 years ఆర్ 5 years కోర్సు. ఖచ్చితంగా మీరు డిగ్రీ లా కోర్స్ చేసి 3 or 5 years కంపల్సరీగా కూడా అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాలండి. నెక్స్ట్ సీనియర్ మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఆఫ్ బీటెక్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఖచ్చితంగా అయితే చేసి ఉండాలండి. క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నానండి. కంప్యూటర్ ఆపరేటర్ క్వాలిఫికేషన్ చూడండి. మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ యూనివర్సిటీ. అసిస్టెంట్ లైబ్రేరియన్ మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ లా. ఖచ్చితంగా లా అయితే చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 చూడండి. మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్ ఆఫ్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. ఖచ్చితంగా ఇవైతే చేసి ఉండాలన్నమాట. 3 years ఆర్ 5 years కోర్స్ ఖచ్చితంగా చేసి ఉండాలి. నెక్స్ట్ యూడీ స్టీనోగ్రాఫర్ ఇది వచ్చేసి మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. ఖచ్చితంగా ఇవైతే చేసి ఉండాలి. 3 years ఆర్ 5 years కోర్స్ కంపల్సరీగా చేసి ఉండాలండి. నెక్స్ట్ అసిస్టెంట్ వచ్చేసి మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆఫ్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. 3 years ఆర్ 5 years కోర్స్ కంపల్సరీగా చేసి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామినర్కి వచ్చేసి సేమ్ ఇదేనండి. డిగ్రీ వచ్చేసి ఆర్ట్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్. నెక్స్ట్ టైపిస్ట్ మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. 3 years ఆర్ 5 years కోర్స్ కంపల్సరీగా చేసి ఉండాలి. నెక్స్ట్ కాపీస్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. కాపీస్ట్ కూడానండి. ఖచ్చితంగా ఇందులో ఏంటంటే వీళ్ళకి టైప్ రైటింగ్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అనేది చేసి ఉండాలండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడాని. నెక్స్ట్ స్టీనోగ్రాఫర్ ఇది వచ్చేసి మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆఫ్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. ఖచ్చితంగా 3 years ఆర్ 5 years కంపల్సరీగా చేసి ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ మస్ట్ ప్రాసెస్ ది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్ ఇన్ 7th class ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్. ఇట్స్ హూ failed intermediate or equal examination will be considered, but these who have higher qualification than that shall not be considered. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి మస్ట్ ప్రాసెస్ ది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అయితే సరిపోతుందండి. మనకి చెప్పాను కదా 7th నుంచి స్టార్టింగ్ అని చెప్పేసి మనకి క్వాలిఫికేషను ఇదనమాట. ఏజ్ లిమిట్ చూడండి.
మనకి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అండి ఓసీ వరకు అండి. నెక్స్ట్ 18 to 47 ఓబీసీ వాళ్ళకండి. నెక్స్ట్ ఈడబ్ల్యూసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకైతే 18 to 52 ఇయర్స్ వరకు కూడా ఉందన్నమాట. ఫిజికల్ ఛాలెంజ్డ్ వచ్చేసి ఇంకా పర్సనల్ అనమాట. ఇంకా ఏజ్ అని మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉండి మీరేమన్నా ఈ ఎగ్జామ్స్కి ఏమైనా అప్లై చేయాలనుకుంటే కనుక, ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలితే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకైతే అంతా క్లియర్గా చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఈ క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.